అందరికీ నమస్తే. నా పేరు ఎన్ఆర్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలం అంగన్వాడీ 4 కేంద్రంలో అయితే మనం ఉన్నాం. అంగన్వాడీ 4 కేంద్రం యొక్క అంగన్వాడీ టీచర్ శ్యామల గారితో మనం ముఖాముఖి పరిచయంలో అయితే మనం ఉన్నాం. శ్యామల గారు 24 సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ 4 కేంద్రంలో అయితే పనిచేస్తున్నారు. ఈ 24 సంవత్సరాల నుంచి పిల్లలకి ఏ విధమైన కార్యాచరణ అందిస్తున్నారు, పిల్లలకు ఏ విధమైన భోజనం పెడుతున్నారు, పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు అనేది ఆమె మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శ్యామల గారు. నమస్కారం సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 24 ఇయర్స్ సార్. ఈ 24 సంవత్సరాలలో పిల్లల పట్ల మీ శ్రద్ధ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ప్రతి నెల మీరు పిల్లల యొక్క పేరెంట్స్ తో మీరు మీటింగ్ అరేంజ్ చేస్తున్నారా? మీటింగ్ చేస్తాం సార్. మీ యొక్క సూపర్వైజర్ రాణి మేడం గారు మంచిగా విజిటింగ్ చేస్తున్నారా? మీ సిడిపో మేడం గారు బాగా చూసుకుంటున్నారా? ఇక్కడ గ్రామం నుంచి మీకు సపోర్ట్ అందుతుందా? ఇక్కడ పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని మీరు పెడుతున్నారా? మధ్యాహ్నం సాయంత్రం మీరు స్నాక్స్ అందిస్తున్నారా? ఒక్కొక్కసారి ఉండదు స్నాక్స్, ఒక్కొక్కసారి వస్తుంది ఉంటుంది సార్. మీరు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 దాకా ఉంటున్నారా? అవును సార్. సో పిల్లల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంది? మీకు ఏం సమస్య ఉంది? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు సెంటర్లు లేవు సార్. సెంటర్లు కావాలి. సెంటర్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటది. ఈ అద్దె సెంటర్ లో ఉండడం చాలా కష్టం ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి అద్దె సెంటర్ లో ఉంటున్నారు? 24 ఇయర్స్ నుంచి అద్దె సెంటర్లే సార్ మాకు. మీకు ఇప్పటివరకు ఓన్ బిల్డింగ్ లేదు సార్. మరి దీని మీద దరఖాస్తు పెట్టుకున్నారా మీరు? ఊర్లో ప్లేస్ ఇస్తే కట్టిస్తామని అన్నారు. ఊర్లో ప్లేస్ గురించి మేము అడిగాము సార్. సర్పంచ్ ఎంఆర్ఓ వాళ్ళు, ఎండి వాళ్ళని సార్లు అని అడిగాము. కానీ ఇక్కడ ప్లేస్ లేదు, ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఇస్తాము అని అన్నారు. సో ఇప్పుడు మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది? మాకు సెంటర్లు కావాలి సార్. సెంటర్లు ఉంటే మేము ఇంకా చాలా చక్కగా నడిపించుకోగలుగుతాం. సెంటర్లు పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంకా ఆటపాట, ఇప్పటికీ ఆటపాట కదా అన్ని నేర్పిస్తున్నాము. ఇంకా ఇక ముందు మాకు సెంటర్లు ఉంటే మేము ఇంకా మంచిగా చేయగలుగుతాం అన్నది మా ఉద్దేశం సార్. మీరు 24 సంవత్సరాల నుంచి మీ మీద ఎలాంటి రిమార్క్ లేదని, మీరు ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నారని, 9 నుంచి 4 దాకా కరెక్ట్గా మీరు ఉంటున్నారని, పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారని, పిల్లల యొక్క తల్లిదండ్రులకు నెల మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు, గ్రామస్తులు అంటున్నారు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? చేస్తున్నాం సార్. వాళ్ళు ఉన్నదే చెప్పారు. మేము ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేస్తాము. ఊర్లో ఎట్లాంటి ఇదైనా కానీ, పల్స్ పోలియో, ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీ అని, ఎలక్షన్ డ్యూటీ అని అన్ని రకాల పనులు చెప్తారు. ప్రతి పనిని మేము చేస్తాం సార్. ఇక్కడ పిల్లలను చూసుకుంటాము, అక్కడ ఇతరుల ఇంకా ఈ పనులు కూడా చేస్తాం సార్ మేము. సో మీ రాణి మేడం గారు కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. మీ సిడిపో మేడం గారు కూడా సహకారం చేస్తున్నారని, ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్ని నిధులు అందుతున్నాయి కానీ ఒక ఓన్ బిల్డింగ్ లేదని సమస్య. బిల్డింగ్ లేదు సార్. మాకు తెలియని కూడా సూపర్వైజర్స్ కానీ, సిడిపో మేడం గారు కానీ మీటింగ్స్ తీసుకొని మాకు ఎప్పటికప్పుడు ఇట్లా చేయాలి అని మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మా సూపర్వైజర్ మేడం కూడా మంత్లీ 2-3 టైమ్స్ విజిట్ చేస్తారు. ఫుడ్ అన్ని చూస్తారు వచ్చి. ఓన్ బిల్డింగ్ లేదు సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ మన శ్యామల గారు. మేము మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీ సేవలు ఇక్కడ చాలా బాగున్నాయి. పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారు. మీరు ఇలాగనే ఇంకా గొప్పగా పనిచేయాలి. మిమ్మల్ని చూసి అనేక కేంద్రాలు ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఆయమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? ఇక్కడ ఎన్ని రోజులు పనిచేయబట్టి? ఇక్కడ 22 ఇయర్స్. మీ ఆయమ్మ, మీ టీచర్ ఎట్లా చూసుకుంటుంది? మంచిగా భోజనం అందిస్తుందా? అన్ని విధాలుగా సహకరిస్తుందా? సరే, చూశారా ఇక్కడ శ్యామల గారు అయితే పిల్లలకు ప్రాపర్ గా అన్ని విధాలుగా సహకరిస్తుర్రు. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తుర్రు. అండ్ పిల్లలకైతే నాణ్యమైన భోజనం అందిస్తుండ్రు. పిల్లలకు ఆటపాట కూడా ఇక్కడ సమయాన్ని కూడా కేటాయిస్తుర్రు. పిల్లలకు ఒక మంచి కార్యక్రమాలు చేస్తుర్రు. తల్లిదండ్రులు కూడా నెల మీటింగ్ కంటెంట్ని చేస్తుర్రు. కాకపోతే శ్యామల గారి యొక్క విజ్ఞప్తి ఏంటైతే 24 సంవత్సరాల నుంచి ఓన్ బిల్డింగ్ అయితే లేదు. ఓన్ బిల్డింగ్ లేక మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ మార్చడం, అక్కడ నుంచి ఈ బిల్డింగ్ మార్చడం, ఈ సమస్య అయితే మాకు చాలా తీవ్రత ఉంది. ప్రభుత్వం స్పందించి మాకు ఓన్ బిల్డింగ్ మాకు మంజూరు చేయగలరు. మా సూపర్వైజర్ రాణి మేడం మంచిగా చూసుకుంటున్నారు. మా సిడిపో మేడం గారు కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఒక ఓన్ బిల్డింగ్ విషయంలోనైతే మాకు సమస్యగా ఉంది.
ఆ ఓన్ బిల్డింగ్ మంజూరు చేయగలరని మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున ఇక్కడ శ్యామల అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి ఉత్తమ టీచర్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇలాంటి ఉత్తమ టీచరు అనేక అంగన్వాడీ కేంద్రాలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ శ్యామల గారు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాగనే మంచిగా ఇలానే మంచి పనులు చేయండి. అలానే ప్రాపర్గా మీ విధులు మీరు సక్రమంగా నిర్వహించండి. చివరిగా నీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? ఇదే సార్, మాకు సెంటర్ల కొరతనే ఎక్కువ ఉంది. మాకు చేసే పనికి ఫలితం లేదు. ఆన్లైన్ వరకు డిగ్రీలు పిఏలు చేసినంత ఉంది, ఆన్లైన్ వర్క్ అయితే ఎక్కువ ఉంది సార్. మాకు స్టార్టింగ్లో 500 శాలరీ ఇచ్చి వర్క్ ఉండే, ఇప్పుడేమో మొత్తం ఆన్లైనే అయింది. మాకు శాలరీ సరిపోతలేదు సార్. సాలరీ గురించి కూడా విజ్ఞప్తి సార్. ఓన్ బిల్డింగ్ గురించి కూడా బిల్డింగ్ కోసం కూడా విజ్ఞప్తి సార్. చూసారా, ఇక్కడ మాకు ఆన్లైన్ వర్క్ అయితే ఎక్కువ అవుతుంది, ప్రెషర్స్ అయితే చాలా ఎక్కువ అవుతుంది, మాకు సాలరీ అయితే సరిపోతలేదు. కొద్దిగా సాలరీ విషయంలో కూడా మా అంగన్వాడీ టీచర్లకు అయితే కొద్దిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఓన్ బిల్డింగ్ అయితే లేదు, ఓన్ బిల్డింగ్ విషయంలో కూడా దృష్టి పెట్టాలని ఇక్కడ శ్యామల అయితే మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. మరి ఈ యొక్క సమస్యని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ఆర్, నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం అంగన్వాడీ కేంద్రం 4.